మిషన్ కాకతీయ కరీంనగర్ జిల్లాలోనూ అద్భుత ఫలితాలనిస్తోంది. 2 ఏళ్లు కరువుతో అల్లాడిన పల్లె ప్రజలు చెరువుల్లో జలకల చూసి సంతోషపడుతున్నారు. మిషన్ కాకతీయ పనులతో పూర్తయిన చెరువులు తమ బతుక్కి ఆదరువులయ్యాయని రైతులు సంతోషంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు శ్రీరామ్ సాగర్ నుంచి సాగునీరు అందుతున్నా ఎక్కువగా చెరువులపైనే ఆధారపడే సేద్యం సాగుతోంది. జిల్లాలో మొత్తం 5,939 చెరువులు, కుంటలు ఉన్నాయి. 2,93,000 ఎకరాలు సాగవుతాయి. పూడిక పెరగడం, సికం భూములు కబ్జా కావడంతో చెరువులు ఉనికి కోల్పోయాయి. చెరువులకు పూర్వ వైభవం తేవాలని సర్కార్ ప్రారంభించిన మిషన్ కాకతీయతో ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతలో 1188, రెండో విడతలో 1271 చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. మొదటి విడత తీసుకున్న 1188 చెరువుల్లో 805 చెరువుల పనులు ప్రారంభించారు. ఇందులో 724 చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. రెండో ఫేజ్ మిషన్ కాకతీయ కింద జిల్లాలో 1052 చెరువులకు పనులు ప్రారంభమయ్యాయి. పనులు ఆలస్యమవడం, వర్షాలు బాగా పడడంతో రెండో విడతలో కేవలం 205 చెరువులను మాత్రమే పునరుద్ధరించారు. 2 ఫేజుల్లో 202.71 కోట్లు ఖర్చు చేశారు. మిషన్ కాకతీయ కింద పనులు పూర్తయిన చెరువుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు సమృద్ధిగా నీరు చేరింది. జిల్లాలో 1623 చెరువులు పూర్తిగా నిండాయని అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి డివిజన్లో ఎక్కువగా 481 చెరువులు నిండాయి. జగిత్యాల డివిజన్లో 295, సిరిసిల్ల డివిజన్లో 348, కరీంనగర్ డివిజన్లో 499 చెరువులు పూర్తిగా నిండాయి. లోయర్ మానేర్ డ్యాం, శ్రీరామ్ సాగర్ వరద నీటితో కూడా చెరువులను నింపారు. అవి నిండిన చోట్ల రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. మాకు గతంలో 3 ఇయర్స్ నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా చెరువులో పిచ్చి మొక్కలు మొలిసి తుమ్మ చెట్లు మొలవడం జరిగింది. వాస్తవంగా అప్పుడు మాత్రం మాకు నీళ్లు ఉండేటివి కావు. ఒక 2 నెలలు 3 నెలలు 3 మాసాలు కూడా నీళ్లు ఉండేటివి కావు. ఇప్పుడు మాకు మాత్రం 2 సంవత్సరాల దాకా కూడా ఖచ్చితంగా మాకు నీళ్లు ఉంటాయి. మా ఊర్లో కూడా తాగునీటికి ప్లస్ పంట పొలాలకు సాగు కూడా అన్నిటికీ మంచి అవకాశం ఉంది. చెరువు వలన ఎస్ఆర్ఎస్పి కినాలు ప్లస్ ఈ మిషన్ కాకతీయ వలన మాకు చేపట్టినటువంటి దాని గురించి మాకు అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. 2 ఏళ్లు కరువు పరిస్థితులను ఎదుర్కొన్న రైతులు సెప్టెంబర్ మొదటి వారం దాకా చెరువులు వెలవెలబోవడంతో ఈసారి తిప్పలు తప్పవేమోనని ఆందోళన చెందారు. ఇప్పుడు 2 పంటలు సాగవుతాయని సంతోషపడుతున్నారు. భూగర్భ జలమట్టాలు కూడా దాదాపు 4 మీటర్ల దాకా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. చెరువులపై ఆధారపడిన మత్స్యకారులు, రజకులు, గొర్రెల కాపరులు కూడా భరోసాతో ఉన్నారు. మిషన్ కాకతీయలో ఈ సందర్భంగా 5,900 చెరువుల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 20% చెరువులను తీసుకోవడం జరిగింది. ఫేజ్ 1 కింద 807 చెరువులు, ఫేజ్ 2 కింద 1052 చెరువులు చేపట్టడం జరిగింది. అయితే మొదటగా నేను ఫలితాలు ఏ విధంగా వచ్చాయో నేను చెప్పదలుచుకున్నా. మిషన్ కాకతీయ పథకంలో చెరువులను, కట్టల్ని, తూముల్ని పరిష్టపరచడం వల్ల వృధా అంటే నీటిని సద్వినియోగం చేసుకున్నాం. అంటే ఏమాత్రం లీకేజ్ లేకుండా పరిష్టపరచడం వల్ల ఆ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ముఖ్యంగా అంటే దాదాపు ఫేజ్ 1లో 80 లక్షల క్యూబ్ మీటర్ల మట్టి, రెండోది ఫేజ్ 2లో 1 కోటి క్యూబ్ మీటర్ల మట్టిని కూడా రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ పొలాల్లో వేసుకోవడం వల్ల ఇటు చెరువులలో సామర్థ్యం పెంచడంతో పాటు తర్వాత ఈ మట్టిని వాళ్ళు వేసుకోవడం వల్ల వాళ్ళ పొలాలు సారవంతమయ్యాయి. రెండోది కూడా వాళ్ళకి ఈ ఎరువుల వాడకం కూడా తగ్గడం జరిగింది. చెరువులన్నింటిలోకి నీరు చేరడంతో ఆయకట్టు భారీగా పెరిగింది. వర్షాలపై నమ్మకం లేక ఖరీఫ్లో వరి పంటకు దూరంగా ఉన్న రైతులు రబీలో సాగుకు రెడీ అవుతున్నారు. దశాబ్దాల తర్వాత తమ ఊరి చెరువులకు కలవచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు పొలాలు అయితే దోపసలు అయితే మాకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఊళ్ళకు బాయిలలో నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ మిషన్ కాకతీయ కాలం అన్నిటికీ వచ్చినాయి. బాయిలు సౌలత అయిపోయినాయి. 2 సంవత్సరాల దాకా మాకు డోకలేదు. ఇక ఈ మిషన్ కాకతీయ పనులు చేస్తే ఈ చెర్లకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ పంటలు ఖచ్చితంగా మంచిగా పండటానికి అవకాశం ఉన్నది. దీని కింద డోపసలు పంట పండుతుంది. ఇప్పుడు మిషన్ కాకతీయ ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి మానాల చెరువే ఉదాహరణ. ఇటీవల ఎస్ఆర్ఎస్పి కాకతీయ కాలువకు మల్యాల మండలం మానాల దగ్గర భారీ గండిపడి 6,500 క్యూసెక్కుల నీరు మానాల చెరువులోకి పోటెత్తింది. చెరువు ఒక్కసారిగా నిండిపోయి కట్టపై నుంచి వరద పొంగి పొర్లింది.
సాధారణంగా చెరువులు ఈ ఉధృతిని తట్టుకోలేవు. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన ఈ చెరువు అంత వరదను కూడా తట్టుకుని నిలబడింది. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కూడా ప్రస్తావించారు. మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో మిషన్ కాకతీయ కింద చెరువుల పూడికతీత రైతులకు బాగా కలిసొచ్చింది. కరీంనగర్ జిల్లాలో మిషన్ కాకతీయ ఫలితాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. దాదాపు 5,900 చెరువులకు గాను 1,350 చెరువుల్లో పనులు పూర్తి చేయగా ఇప్పటికే 1000 చెరువుల నుండి మత్తడి దునుకుతున్న దృశ్యాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఎన్నడూ చూడని జలకలను రైతులు చూసి ఆనందంతో ఉబ్బిపోతున్నారు. ఇలాంటి పనులు కేవలం మిషన్ కాకతీయ వల్లే సాధ్యమయ్యేవని రైతులు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా పనిచేసి మిగతా పనులు కూడా పూర్తి చేస్తే ఇక కరీంనగర్ జిల్లాకు డోకా ఉండదనేది ప్రతి రైతు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కరీంనగర్ జిల్లా నుంచి కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్.